హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విక్రమ్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉండండి. ఆ గెస్ట్ ఎవరు కాదు, డాక్టర్ జీవి సోమయాజులు, గోల్డ్ మెడలిస్ట్ ఫ్రమ్ కలకత్తా యూనివర్సిటీ. He studied in BITS exam and he stood 7th in JEE and he stood UPSC topper in 1984 and he is started Apollo Hospital at Anantapur and world record holder in piles, appendix, hernia. Now present he is working in Hyderabad hospital and ఇవాళ ఇంత పెద్ద వ్యక్తితోని ఇవాళ ఇంత టాపర్తోని నేను ఇలా ఇంటర్వ్యూ చేయబోతున్నాను. అండ్ ఇవాళ ఇంటర్వ్యూ చేయడానికి చాలా రీజన్ ఉంది. ఎందుకంటే తను కూడా కలకత్తా యూనివర్సిటీ నుంచి చదువుకున్నారు కాబట్టి అక్కడ జరిగిన ఇన్సిడెంట్, ఒక అమ్మాయి మన జూనియర్ డాక్టర్ మీద జరిగిన రేప్ అటెంప్ట్ ఏదైతే రేప్ అటెంప్ట్ ఏదైతే ఉందో ఇప్పుడు సార్ని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్తే. హౌ ఆర్ యూ? థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్, మీరు కూడా అదే యూనివర్సిటీలో చదువుకోవడం జరిగింది. కానీ చాలా బాధాకర విషయం, ఒక అమ్మాయి మీద ఇంత రేప్ చేయడం. అంటే మీ బేసిక్ ఒపీనియన్ ఏంటి సార్ దీని మీద? ఈ రేప్ అటెంప్ట్ మీద, జూనియర్ డాక్టర్ మీద జరిగిన సంఘటన మీద మీ బేసిక్ ఒపీనియన్ ఏంటిది? ముందుగా మీ విక్రమ్ టీవీ ప్రేక్షకులందరికీ నా నమస్కారం. అండ్ నేనేమో కలకత్తా యూనివర్సిటీ, నా పేరు డాక్టర్ జీవి సోమయాజులు. నేను ఎంబీబీఎస్ ఫ్రమ్ కలకత్తా యూనివర్సిటీ, డిఎన్బి FIAGES అంటారు, ఫెలో ఆఫ్ ది గ్యాస్ట్రోఎండోస్కోపిక్ సర్జన్. మెయిన్లీ ఐఎమ్ ఏ ప్రాక్టాలజిస్ట్. ప్రాక్టాలజిస్ట్ అంటే మనకి తెలుగు రాష్ట్రాలు, 2 రాష్ట్రాల్లో కూడా మీకు వెరీ ఫ్యూ అరుదైన పోస్ట్ ఇది. ఏంటంటే పైల్స్, ఫిస్టులా, బాటమ్ సర్జరీ మేము డీల్ చేస్తాం. వీఆర్ సూపర్ స్పెషలిస్ట్ ఓన్లీ ఇన్ ద 4 inches ఆఫ్ ద బాటమ్. 4 inches మా డిస్టెన్స్ అండి. దీంట్లో మేము ప్రపంచం అంతట్లో విఖ్యాతి పొంది సర్వీస్ చేసాం. ఇది నెంబర్. ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారం లెట్ us come to the important point of discussion. I want to discuss today about the horrible incident of gang rape of a medical student in Calcutta. ఏంటంటేనండి, ఇట్ ఈజ్ ఎ వెరీ అన్థింకబుల్ ప్రపోర్షన్. అంటే ఎంత బాధాకరమైన ఇన్సిడెంట్ జరిగిందంటే దీన్ని ఏంటంటే ఎవరు కూడా ఊహించలేరు, ఎక్కడ కూడా ఆలోచించలేరు. అలాంటి పరిస్థితి ఇది వచ్చింది. ఎప్పుడైతే టీవీలో ఈ పిక్చర్స్ అవి చూస్తామో ఏంటి అంటే ఏమైంది అంటే, ఒక స్టూడెంట్ని పట్టుకుని, నిస్సహాయ ఆడపిల్లల్ని పట్టుకుని డ్యూటీలో లాస్ట్ 36 గంటల నుంచి డ్యూటీ చేస్తుంది ఆమె. కలకత్తా మీకు తెలుసో తెలీదో, ఎంబీబీఎస్ చేసిన తర్వాత హౌస్ సర్జన్ అయినప్పుడు మేమందరం కూడా కంటిన్యూస్ 12 hours డ్యూటీ అవర్స్. అన్ని చోట్ల చూడండి, 6 గంటలు, 8 గంటలు, 12 గంటలు. సాఫ్ట్వేరే కాదు, హార్డ్వేరే కాదు, ఎక్కడైనా. డాక్టర్స్ అన్నాక ఏంటంటే 18 గంటలు మినిమం డ్యూటీ చేస్తాం మేము. 18 hours ఎవ్రీ డే, మోస్ట్ ఆఫ్ ద డాక్టర్స్ హౌస్ సర్జన్ పీరియడ్లో. ఇప్పుడు ఈవిడ ఇక్కడ 36 hours నుంచి కంటిన్యూస్ డ్యూటీ చేస్తుంటే ఆవిడ రెస్ట్ తీసుకుందామని రూమ్లోకి వెళ్తే, దాంట్లో ఆ స్టేజ్లో కొంతమంది చూసుకుని ఆమెని ఫాలో చేసుకుంటూ గ్యాంగ్ రేప్ చేసి మర్డర్ చేశారు. దిస్ ఈజ్ అపారెంట్లీ ద స్టోరీ ఆన్ ద స్క్రీన్. బయట మన స్క్రీన్లో, టీవీ స్క్రీన్లో ప్రపంచానికి ఇచ్చిన తలకి న్యూస్ ఏంటంటే ఇది. లోపల జరిగిన విషయాలు చాలా ఉన్నాయి, దాని మీదే మనం వివరిద్దాం. ఒక వర్డ్ ఉందండి ఇంగ్లీష్లోను. మనుషులందరి మనసులో ఏమైందంటే స్పాంటేనియస్ రియాక్షన్ వచ్చింది కలకత్తా అందరిలో. వాళ్ళ డాక్టర్సు, వాళ్ళ కొలీగ్స్, మెడికల్ ప్రొఫెషన్, నాకు మెడికల్ కాలేజ్లో ఉన్న వాళ్ళది ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ కలకత్తాలో జరిగింది. అయితే అక్కడ వాళ్ళ కొలీగ్స్ ఉన్నారు, మిగిలిన హౌస్ సర్జన్స్, ఆల్ డాక్టర్స్. ఒక రోజు అయ్యేసరికి చాలామంది, అందరు డాక్టర్స్ వచ్చి దాని మీద బికాస్ ఆఫ్ ది గవర్నమెంట్ ఇన్యాక్షన్. ఏదైనా ఒక ఇన్సిడెంట్ అయ్యాక వెంటనే మనం వెళ్ళి యాక్షన్ తీసుకుని దాన్ని సరిదిద్దితే అక్కడికక్కడ అది ఆగిపోతుంది. అయితే అలా కాకుండా మనం ఏంటంటే ఏమీ యాక్షన్ లేకుండా అపతి తీసుకుని ఆ అమ్మాయిదే తప్పు, రాత్రి ఒకటి ఎందుకు వెళ్ళింది, చచ్చిపోయిన ఆమె మీద మనం ఆరోపణలు వేస్తున్నాం. ఇది అక్కడ పరిస్థితి జరిగింది. దీనివల్ల ఏమైపోయిందంటే చైన్ రియాక్షన్ ఏమైందంటే, ఫస్ట్ ఆమె కొలీగ్స్ అందరూ వచ్చారు, వాళ్ళందరూ జాయిన్ అయ్యారు స్ట్రైక్ చేస్తామని. తర్వాత ఎంబీబీఎస్ స్టూడెంట్స్ అందరూ జాయిన్ అయిపోయారు. తర్వాత అన్ని మెడికల్ కాలేజీలు జాయిన్ అయిపోయారు. మెడికల్ ఫ్రెటర్నిటీ అంతా అయిపోయింది. కలకత్తా సిటీ అంతా లేచి నుంచుంది, స్టేట్ అంతా లేచి నుంచుంది. లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే 120 కంట్రీస్లో డాక్టర్స్, మెడికల్ ఇండియన్ NRI ఇండియన్స్ ఎంతమంది ఉన్నారో వీళ్ళందరూ ప్రతి చోట క్యాండిల్ లైట్ ప్రొటెస్ట్ తీసుకుని స్ట్రైక్ చేయాలి. అంటే ఈజ్ సో మచ్ రియాక్షన్ వారంటెడ్. ఇంత రియాక్షన్ అవ్వాల్సిన అవసరం ఏమిటి అంటే, అక్కడ జరుగుతున్న యాక్షన్ ఏమిటో దాన్ని బట్టి రియాక్షన్ ఉంటుంది. న్యూటన్ లా తెలుసు మీకు, ఎవ్రీ యాక్షన్ హెస్ గాట్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. మనం దూరంలో ఉండగా, ఇంత దూరంలో కొన్ని వేల కిలోమీటర్ల దూరం ఉంటే కొంతే మనకు తెలుసు. అక్కడ మనుషుల తలకిది రియాక్షన్ అంత ఎక్కువ వచ్చింది, ఉత్కంఠ మనుషుల్లో. దీనికి ఒక మంచి వర్డ్ ఉందండి ఇంగ్లీష్లో, ఇండిగ్నేషన్ అంటారు. దీని ఎగ్జాక్ట్ తెలుగు మీనింగ్ ఏంటో నాకు అంత తెలీదు. బట్ లోపల కోపం వచ్చి, రగులుతున్న కోపం నిప్పుర్ర వల్ల మనుషుల్లో, పబ్లిక్ని మనుషులు తీసుకొచ్చి ఎక్స్ప్లోడ్ అయ్యి సిచ్యువేషన్లకు వచ్చి రోడ్ల మీకు మనుషులందరినీ తీసుకొచ్చి ఇళ్ళన్నీ ఖాళీ, ఊళ్ళన్నీ ఖాళీ, మనుషులందరూ వచ్చి అలా పడ్డారు. ఒక విప్లవంలా తయారైపోయింది. దిస్ ఓన్లీ వన్ ఎయిమ్ ఆఫ్ ఆల్ దీస్ పీపుల్, ఈ మాస్ అంతటి ఏమిటి అంటే మాకు న్యాయం కావాలి. అందరూ ఒకటే అడుగుతున్నారు. ఇండియా ఈజ్ సచ్ ఏ పీస్ లవింగ్ కంట్రీ, ఇట్ ఈస్ ఎ పిటీ. మనం ఏంటంటే అన్ఫార్చునేట్ ఏంటంటే ఇంత ప్రేమ, ఇంత శాంతియుతం దేశం ఉండకూడదు ప్రపంచంలో. ఇఫ్ వీ రియలీ కంటిన్యూ టు బీ లైక్ దిస్, యూ విల్ సీజ్ టు ఎగ్జిస్ట్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ది ఎర్త్. ఇంత శాంతియుతంగా మనం ఉన్నామంటే ఈ ప్రపంచంలో మీకు ఉండడానికి అర్హతే లేదు. అంటే చూడండి, ఇంత జరిగే కూడా ఏమడుగుతున్నారు మనుషులు,
న్యాయం కావాలి, న్యాయం కావాలి, న్యాయం. వీ వాంట్ జస్టిస్. అయితే న్యాయమే అడుగుతున్నారు, కానీ మిగిలిన వాళ్ళు ఎవరు మీకు తెలుసు. మిగిలిన వాళ్ళు ఎవరినైతే వాడిని ఉరి తీసేయని చెప్పి అప్పటికప్పుడే ఇన్స్టెంట్ జస్టిస్ అయిపోతున్నాం. 35 రోజుల నుంచి కూడా వీళ్ళకి ఏమీ న్యాయం జరగకపోతే, విజిబుల్ న్యాయం కనపడకపోతే కూడా మాకు న్యాయం కావాలని పీస్ఫుల్గా ప్రొటెస్ట్ కూర్చున్నారు. ఎక్కడైనా అన్యాయమైన ఇన్సిడెంట్లు చూసారా? ఏ అన్యాయం జరిగినా, రియాక్షన్ జరిగిన కూడా పోలీస్ తరఫు నుంచే జరిగింది తప్ప పబ్లిక్ మేము పీస్ఫుల్గా వెళ్ళి చీఫ్ మినిస్టర్ని కలుస్తామంటున్నారు. అక్కడ బ్యారికేడ్ పెట్టేసి 4 అడుగులట. నిన్నేమో చూశాను పేపర్లో, దాంట్లో అర్నబ్ గోస్వామి పెట్టాడు, 6 feet పెట్టారట, 10 feet దాకా బ్యారికేడ్ పెడుతున్నారు. అంటే బ్యారికేడ్ హైట్ ఇంక్రీజ్ చేసుకుంటుంటే గవర్నమెంట్ని ప్రొటెక్ట్ చేస్తున్నారా? మనుషుల్ని ఆపగలరా? ఇలాంటి విప్లవంలో ఆ సిచ్యువేషన్ జరగదు. అయితే ఐఎమ్ జస్ట్ టెలింగ్ యూ ద గ్రావిటీ ఆఫ్ ద సిచ్యువేషన్, అంత సీరియస్నెస్ ఆఫ్ ద మ్యాటర్ మనకి తెలుస్తుందన్నమాట. అయితే వీళ్ళందరూ ఏమంటున్నారంటే, ఇప్పుడు లేటెస్ట్గా ఏంటి, పోలీసులు దిగారు, సిబిఐ తిరిగింది, హైకోర్టు వెళ్ళింది, సుప్రీంకోర్టుకి వెళ్ళింది. ఇప్పుడు లేటెస్ట్ ఏమంటున్నారు వీళ్ళందరూ కలిసి, మీరందరూ పనిలోకి వెళ్ళకపోతే రేపటి నుంచి మీ మీద యాక్షన్ ఉంటుంది, బెదిరిస్తాం. హైయెస్ట్ ఆఫ్ ది కోర్ట్ ఆఫ్ ద ల్యాండ్. అయితే నేను ఒకటి అడుగుతాను, తప్పని నేను అంటలే, కరెక్ట్ అయితే కానే కాదు అది. అయితే ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే, వాట్ హ్యాస్ చేంజ్ 35 daysలో? ఇంత మేము ప్రొటెస్ట్ చేసి ఇంత అడిగాక మాకు ఏం న్యాయం జరిగింది? ఏమిటి ఇవాళ నేను మళ్ళీ ఆర్జికర్ మెడికల్ కాలేజ్కి వెళ్ళి నేను డ్యూటీ డాక్టర్ అయితే మళ్ళీ వెళ్ళి అక్కడ పనిచేయాలంటే నన్ను మళ్ళీ అదే నరకంలోకి మీరు తోస్తున్నారు. కరెక్టా? డాక్టర్లు ఎలా వెళ్తారు? లేడీ డాక్టర్లు ఎలా వెళ్తారు? అంటే ఇప్పుడు మేము ఏం అడిగాము? ప్రొటెక్షన్ అడిగాము, మాకు కొంచెం స్పేస్, ప్రైవేట్ స్పేస్ కావాలి, పడుకుందుకు చోటు అడిగాము, ఆడవాళ్ళకి ఒక బాత్రూమ్ అడిగాము. ఇది తప్ప? ఇది అడగవలసిందని ఏమన్నా చాలా ఎక్కువ అడిగామా? నా ఉద్దేశంలో చాలా తక్కువ అడిగాం, అందుకే గవర్నమెంట్ ఏమి ఇవ్వట్లేదు. ఓకే, చాలా తక్కువ అడిగారు. చాలా ఎక్కువ అడుగుంటే ఇంకా ఏమైనా వద్దునేమో. అయితే వెళ్ళండి, మీరు డ్యూటీకి వెళ్ళండి, మీకు అంతా సేఫ్టీ ఉంది, మేము వాళ్ళందరికీ పోలీసు వాళ్ళందరికీ చెప్పేశాం. ఇవాళ మీరు ఆర్జికర్ మెడికల్ కాలేజ్కి వెళ్ళి చూడండి, ఇష్టం వచ్చినట్టు మనుషులు అన్రెస్ట్రిక్టెడ్ ఎంట్రీ ఆఫ్ పీపుల్ ఇన్ టు ద మెడికల్ కాలేజ్. ఎందుకు సార్ అలా? ఇది గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్నింటిది ఇదే పరిస్థితి. యాక్చువల్లీ ఇవాళ ఒక్క ఆర్జికర్ కోసం ఫైట్ చేస్తున్నారు కలకత్తాలో, కానీ ఇండియా మొత్తంలో ఆల్ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఇదే పరిస్థితి. సేమ్. నాకు ఒకటి చెప్పండి, అపోలో హాస్పిటల్ లోపలికి మీరు మీ రిలేటివ్స్ ఉంటే ఎంతమంది లోపలికి వెళ్ళగలరు? విజిటింగ్ అవర్స్లో కూడా ఒక్క మనిషి. మరి ప్రైవేట్ హాస్పిటల్, అది కూడా 1000 bed హాస్పిటల్ ఉంది, 500 bed ఉంది. మరి మెడికల్ కాలేజ్ కానీ 1000 bed అయితే వై ఆర్ యూ నాట్ రెస్ట్రిక్టింగ్ ద ఎంట్రీ ఆఫ్ పీపుల్? అన్లిమిటెడ్ యాక్సెస్ కానీ ఇస్తే ఓకే. ఎవడోట అతనేమో సివిల్ పోలీస్టా, ఆమెను వచ్చి చూస్తూనే ఉన్నట, రేప్ చేసి వెళ్ళిపోయాట. అదే ఎవరైనా నమ్ముతారా? ఒక్క పర్సన్ ఎక్కడ రేప్ చేయలేడు. ఒక హెల్దీ పర్సన్ ఉంటే. అన్హెల్దీ ఏంటంటే మా ఫోరెన్సిక్ సైన్స్ చెప్తోంది, మీరు ఒక మగవాళ్ళు, ఒక ఆడామె ఉంది, ఫిజికలీ ఫిట్ పర్సన్ని ఒక్క మగవాడు ఒక ఆడామెని రేప్ చేయలేడు, అన్లెస్ ఆమెని డ్రగ్ చేసి ఉండాలి, లేకపోతే ఆమె ఫిజికలీ డిఫార్మ్డ్ అయి ఉండాలి. సో వీడు వచ్చాడు అని చెప్పి ఎవ్రీబడి నోస్ ఇట్స్ ఎన్ ఎలిబి. అతని వెనకాతల ఏమవుతుంది అని మనకి తెలియదు. అయితే ఒకళ్ళు వచ్చి ఇదేంది. ఇప్పుడు మనుషులందరూ అడిగేది మళ్ళీ అందులోకి వెళ్ళిపోయి డ్యూటీ చేయండి అని అడగడం కాదండి. ఎవరైతే ఎవరైతే దీనికి రెస్పాన్సిబుల్ కల్ప్రిటో అతన్ని అరెస్ట్ చేయాలి. ఫస్ట్ ముందు ఎవరో కనుక్కోవాలి, ఒకళ్ళు 2 3 4. ఒకడు దొరికిపోయాడు కదా అని చూపిస్తే ఇట్ ఈస్ నోబడీ విల్ బిలీవ్ దిస్. ఒక ఎవరన్నా ఐడెంటిఫై చేయాలి, హూ ఆర్ ద కల్ప్రిట్స్. సెకండ్ ఏం చేయాలి? వాళ్ళని అరెస్ట్ చేయాలి. థర్డ్ ఏం చేయాలి? మనకి వర్కింగ్ ఎన్విరాన్మెంట్ క్లియర్ చేయండి. అందరూ వాళ్ళే వెళ్ళిపోతారండి డ్యూటీకి. అంతే, వాళ్ళంతటి వాళ్ళు బాగలేదని బయటకు వచ్చిన వాళ్ళు దే విల్ గో బ్యాక్. యూ క్రియేట్ నార్మలిసీ ఇన్ ద ప్లేస్ ఆఫ్ వర్క్. అంతే. లేదు రేపు పొద్దున మళ్ళీ ఇంకోళ్ళు రేపు అవుతారు. అప్పుడు దానికి రెస్పాన్సిబిలిటీ ఎవరు? వెళ్ళమన్న వాళ్ళే రెస్పాన్సిబులా? తీసుకుంటారా? సంతకం పెట్టిమనండి. తీసుకోరట్లేదు. పోలీస్ చెప్పారా? పొలిటీషియన్ చెప్పారా? జ్యుడిషియరీ చెప్పిందా? మేము చెప్తున్నాం నువ్వు వెళ్ళు, ఏమొచ్చినా నాదే బాధ్యతను రాసిమ్మని చెప్పండి. పొలిటీషియన్ రాసిమ్మనండి, పోలీస్ రాసిమ్మనండి. పోలీస్ డ్యూటీ వాస్ టు ప్రొటెక్ట్ ద పీపుల్. ప్రొటెక్ట్ చేయడంలో ఫెయిల్ అయిపోయావు నువ్వు. పొలిటీషియన్ డ్యూటీ టు సేఫ్ గార్డ్ ద ఎన్విరాన్మెంట్, వాళ్ళు చేయలేదు. జ్యుడిషియరీ ఇప్పుడు 135 days నుంచి మనకి నడుస్తుంది. నథింగ్ హెస్ చేంజ్ ఆన్ ద గ్రౌండ్. ఇవాళ మీరు ఆర్జీ గారికి నేషనల్ మెడికల్ కాలేజ్కి వెళ్ళి చూస్తే అదే పరిస్థితి ఇవాళ కూడా నడుస్తుంది. నన్ను డ్యూటీకి వెళ్ళమంటే ఎలా వెళ్తాను? వాళ్ళ అమ్మ వాళ్ళు ఒప్పుకుంటారా? భయం కదా ఎవరికైనా, ఎవరు కూడా ఒప్పుకోరు. అయితే ఇప్పుడు ఆ కేసుకి ఏమైంది న్యాయం? అది జరగకుండా మనం చేయమంటున్నాం. మనుషుల్లో కాన్ఫిడెన్స్ ఇవ్వండి, వీళ్ళందరూ వెనక్కి వెళ్ళిపోతారు. దిస్ ఈస్ దే ఆర్ ఆస్కింగ్ ఫర్ జస్టిస్, ప్లీజ్ గివ్ ద జస్టిస్. దీని అర్థం ఏంటి? జస్టిస్ కోసం ఇన్ని వేల మందిగానే అరుస్తుంటే దీని అర్థం జస్టిస్ లేదు అని. బయట అక్కడ న్యాయం జరగటం లేదు. మా వర్కింగ్ ఎన్విరాన్మెంట్లో న్యాయం వెనక్కి ఇవ్వండి, అందరూ వెనక్కి వెళ్ళిపోతారు. డాక్టర్ జీవీఎస్ గారు, అసలు మీరు కూడా స్టూడెంట్ ఆఫ్ ద కలకత్తా యూనివర్సిటీ కదా, ఈ ఒక్క కాలేజ్ ఇలా ఉందా ఆర్జికర్ కాలేజ్, లేకుంటే ఇంకా కలకత్తాలో ఉన్న యూనివర్సిటీస్ అంటే మొత్తం మెడికల్ కాలేజెస్ మొత్తం ఇలాగానే ఉన్నాయా సార్? మీ ఒపీనియన్ ఏంటిది? ఎందుకంటే చూస్తుంటే భయం అవుతుంది. ప్రొటెక్షన్ అడిగితే ప్రొటెక్షన్ ఇస్తలేరు. 35-36 days అయింది ఇప్పటి వరకు. దాన్ని ఇవ్వడానికి ఏముంది? వాళ్ళు అడిగేది పెద్ద పెద్ద కాదు కదా. మీ ఒపీనియన్ ఏంటి సార్? అసలు మీరు ఏం చెప్తారు దీని మీద? ఇవాళ మనం 13th of September 13th 2024లో ఉన్నామండి. గడియారం వెనక్కి తిప్పేద్దాం. ఇన్ ద ఇయర్ 1976లో యాక్చువల్లీ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఇచ్చి నేను కలకత్తా వెళ్ళానండి. ఐ వాజ్ ఇన్ ఖరగ్పూర్.
స్కూలింగ్ అంతా ఖరగ్పూర్, ఐఐటి ఖరగ్పూర్ ఉంది. అక్కడ ఏం చేసి నేను కలకత్తా యూనివర్సిటీ వెళ్ళి జాయిన్ అయ్యాను. సో ఐ జాయిన్ ఇన్ 1976 ఆర్జికర్ మెడికల్ కాలేజ్. ఓకే, ఆర్జికర్ ఇదే కాలేజ్లో నేను చేరానండి. సో ఐ డిడ్ ప్రీ మెడికల్ 1 year. ఇదివరకు ఎలాగ ఉండేదంటే మేము 9th 10th అయిపోయాక 11th హైయర్ సెకండరీ అని ఇచ్చేవాళ్ళు. సో 12 years ఎడ్యుకేషన్ ఉండాలి కాబట్టి అది ఏం చేస్తారు, అటువైపు షిఫ్ట్ చేశారు. 1 year ప్రీ మెడికల్, 5 years మెడికల్, 1 year హౌస్ సర్జన్షిప్. సో ఇలా ఉంది. సో ప్రీ మెడికల్ కోర్స్ చేయడం కోసం 1 year కోసం నేను ఇదే ఆర్జికర్ మెడికల్ కాలేజ్కి వెళ్ళాను. ఇట్ వాస్ సచ్ ఏ వండర్ఫుల్ కాలేజ్, వన్ ఆఫ్ ద టాప్ ర్యాంకింగ్ కాలేజ్ ఆఫ్ ద వెస్ట్ బెంగాల్. ఇండియాలో గవర్నమెంట్ మెడికల్ సీట్ దొరకడం మీకు ఎంత కష్టమో తెలుసు. ఆ టైంలో ఇంకా కష్టం. మాకు క్వశ్చన్ పేపర్ మోడల్ కూడా మాకు ఇదివరకు లేదు. మీ పరీక్ష వెళ్ళు, రాయి, నీకేమొచ్చో రాయి, వాళ్ళు ఏమో కావాలో అడుగుతారు అంతే. ఇప్పుడు అన్ని మనకి క్వశ్చన్ పేపర్లు, మోడల్స్, క్వశ్చన్ పేపర్స్ ట్రైనింగ్ అయిపోవడం, మన చాలాసార్లు బట్టి పడడం, ఇవన్నీ ఉన్నాయి. అలాగేం లేదు. సో ఇన్ దట్ ఎగ్జామ్ ఐ స్టూడ్ 7th ఇన్ ద స్టేట్. ఆ స్టేట్లో నేను 7th ర్యాంక్ వచ్చి చదివాను. వన్ ఆఫ్ ద బెస్ట్ మెడికల్ కాలేజ్ ఆర్జికర్ మెడికల్ కాలేజ్ అని. సో ఎంత ప్రొఫెసర్స్ ఎంత బాగుండేవారు, టీచింగ్ ఎంత బాగుండేది. 150 స్టూడెంట్స్ ఉండేవాళ్ళం మేము, 140 ఎగ్జాక్ట్గా 140 స్టూడెంట్స్ ఉండేవాళ్ళం. క్లాసులు అంతా తీసుకునేవారు ఎంత బాగా. అనాటమీ అవి నేర్పించి, అన్ని నేర్పించి, సబ్జెక్టులన్నీ నేర్పించి. ఇట్ వాజ్ ఎ ప్రివిలేజ్ టు బి ఎ స్టూడెంట్ ఆఫ్ సచ్ ఏ మెడికల్ కాలేజ్ ఇన్ క్యాల్కటా. క్యాల్కటాలో ఆ టైంలో 4 మెడికల్ కాలేజెస్ ఉండేవి అనమాట. ఆర్జికర్ నేషనల్ మెడికల్ కాలేజ్, ఎన్ఆర్ఎస్ మెడికల్ కాలేజ్, క్యాల్కటా మెడికల్ కాలేజ్ సిఎంసి. ఈ 4 మెడికల్ కాలేజెస్, బయటంతా 3, టోటల్ 7 మెడికల్ కాలేజెసే ఉండేవి. సో 850 to 900 సీట్స్ మెడికల్ సీట్ హోల్ స్టేట్లో. సో అంత బాగుంది. ఇట్ వాజ్ ఎ ప్రివిలేజ్. అండ్ సరదాగా ఆడుకుంటూ పాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ అందరం చదువుకుంటూ. అండ్ ఈవెన్ ఇన్ ద ప్రీ మెడికల్ ఐ వాజ్ ద టాపర్, వన్ ఆఫ్ ద టాపర్ ఇన్ ప్రీ మెడికల్ ఆల్సో. సో అయితే ఏంటంటే గడియారం వెనక్కి తిప్పితే ఇట్ బర్న్స్ మై హార్ట్. ఇవాళ నా గుండెలో దెబ్బ 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 కొట్టుకుంటుంది. ఈ ఇన్సిడెంట్ చదివితే హార్ట్ ఒక నిమిషం, ఒక బీట్ పోయిందా, 72 beats ఉండాలనుకోండి, 2 beats తగ్గిపోయాయని అనిపిస్తుంది. ఒక్క నిమిషం హార్ట్ ఇలా స్తంభించిపోతుంది. ఏమిటి అంటే, అయ్యో మా కాలేజ్లో, మా ఊళ్ళో, ఈ ఊర్లో ఇలాగ అయిందా అంటే, యాక్చువల్లీ ఆ టైంలో కలకత్తా నుంచి కానీ ఎంబీబీఎస్ చదివి బయటకు వస్తే కోల్కతాలో డాక్టర్ బాబు, కలకత్తా నుంచి డాక్టర్ బాబు, మెడికల్ ఎడ్యుకేషన్ కోసం క్యాల్కటా వాజ్ సో ఫేమస్. ఈవెన్ కలకత్తాలో బెంగాలీ సినిమాలు వస్తే కూడా డాక్టర్ బాబు అంటున్నారు. సినిమాలు అన్నింటిలో కూడా ద డాక్టర్ ఇమేజ్ వాజ్ సో గ్రేట్. ఇంకో అక్కడ స్పెషాలిటీ ఏంటంటే అందరూ కూడా ఎఫ్ఆర్సిఎస్, ఎఫ్ఆర్సిపి చేయడానికి వెళ్ళి వచ్చేవారు, లండన్ వెళ్ళి వచ్చేవారు. సో దిస్ ఈజ్ వాట్ వాజ్ క్యాల్కటా. అండ్ ఇప్పుడు ఏంటంటే అలాంటి కాలేజ్లో, అలాంటి ఊర్లో, అలాంటి దాంట్లో ఇలాగ అయింది అంటే ఐఎమ్ మోస్ట్ క్వాలిఫైడ్ పర్సన్ టు టాక్ అబౌట్ ఇట్ బికాజ్ ఐ మీన్ హైదరాబాద్. బట్ ఏమంటే ఇట్ ఫీల్స్ సో పిటీ, ఎంత బాధ వేస్తుంది, ఎంత మనకి ఇదవుతుంది అనమాట. దీని ఏమంటారంటే ఇంగ్లీష్లో చెప్పాలంటే వి వాంట్ టు హ్యాంగ్ అవర్ హెడ్స్ ఇన్ షేమ్. మా తలకాయ సిగ్గుతో వంగుతుంది. ఎందుకు అంటే వాళ్ళ తలకాయ మనం న్యాయబద్ధంగా తీయలేకపోయాం కాబట్టి. వీఆర్ అనేబుల్ టు టేక్ అవుట్ దర్ హెడ్స్ అవుట్ ఆఫ్ ద బాడీ. సో వీ హ్యావ్ టు హ్యాంగ్ అవర్ హెడ్స్ ఇన్ షేమ్. ఇది పరిస్థితి. ప్రతి మనిషి అలాగే నాకు ఫోన్లు వస్తున్నాయి. ప్రతిరోజు 10 నుంచి 20 కాల్స్ వస్తాయి నాకు కలకత్తా నుంచి. వెంకట్ ఇలా అవుతుంది, వెంకట్ అలా అవుతుంది అని చెప్పి. సో ఇవన్నీ వింటుంటే పబ్లిక్ తలకి యాంగర్ అంత ఎక్కువ ఉందన్నమాట. ఇది నా ఒపీనియన్ కాదు, పబ్లిక్ ఒపీనియన్ ఇది. అయితే ఇంకోటి ఆ టైంలోనండి దేర్ వాజ్ క్యాల్కటా అంటే ఒక గోల్డెన్ టైమ్ ఆఫ్ ఏజ్ ఆఫ్ క్యాల్కటా అంటే డాక్టర్ బీసీ రాయ్, బిధాన్ చంద్ర రాయ్. హీ వాజ్ ద డాక్టర్ ఫస్ట్. ఆయన ఏంటంటే అవుట్ స్టాండింగ్ డాక్టర్, యంగెస్ట్ ఎఫ్ఆర్సిఎస్ ఆఫ్ ఏషియా, యంగెస్ట్ ఎఫ్ఆర్సిపి ఆఫ్ ఏషియా. అంటే యంగెస్ట్ ఏజ్లో ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకుని అండ్ తర్వాత ఎఫ్ఆర్సిఎస్ చేసుకుని ఇండియా వెనక్కి వచ్చారు. మా దేశంకి నేను సర్వీస్ చేస్తానని. ఇంకోటి వాళ్ళ అమ్మగారు ఏంటంటే షీ వాజ్ ఏ సర్వెంట్ మెయిడ్ ఇన్ పీపుల్స్ హౌస్. అలాంటి తల్లికి ఇలాంటి కొడుకు పుట్టాడు అనమాట. పుట్టి ఈయన ఏంటంటే అలా వెళ్తూ హీ వాజ్ ద మోస్ట్ అవుట్ స్టాండింగ్ డాక్టర్. బీసీ రాయ్ నేషనల్ అవార్డు అని ఇస్తారు ఇప్పుడు ఫర్ ద బెస్ట్ డాక్టర్ ఇన్ ద కంట్రీ. ఆయన పేరుతో ఇది పెట్టారు. ఇది అయిన తర్వాత ఆయన ఏం చేశారంటే నెమ్మదిగా మెడికల్ చేసుకున్నాక హీ ఎంటర్డ్ ఇంటూ పాలిటిక్స్. And you know, you'll be astonished to know, he became the Chief Minister of West Bengal. ఆయన ఎన్ని యూనిక్ ప్రాజెక్ట్స్ ఐఐటి ఆఫ్ ద ఖరగ్పూర్ పెట్టారు. సో అన్ని సిటీస్ చాలా రష్ అయిపోతుందని బయట శాటిలైట్ టౌన్షిప్స్ కట్టారు, డ్యామ్ కట్టారు. సో ఎన్ని రకాల యాక్టివిటీస్ చేసి యాజ్ ఎ డాక్టర్ ఆయన అందరిది తల పైకి చేసి వీ వర్ ఆల్ వెరీ హ్యాపీ అండ్ వెరీ ప్రౌడ్ టు కాల్ అవర్-సెల్వ్స్ బీసీ రాయ్ గారి తలకి. అదే ఊర్లో, అదే కాలేజ్లో, అదే ఎన్విరాన్మెంట్లో నేను కూడా పెరిగాను. ఆయన ఐడియల్స్ ప్రతిరోజు ఆయన స్టోరీలు మా చెవికి వచ్చేవి. వీ యూస్ టు ఫీల్ సో ప్రౌడ్. అదే దేశంలో మనం వెళ్ళి ఇలా పరిస్థితి వచ్చింది అంటే, ఒకవేళ ఇలాంటి ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఆయన డాక్టరు సీఎం అయ్యారు. బట్ యూ హ్యావ్ టు గో అండ్ కంప్లైంట్ టు అ హెల్త్ మినిస్టర్ అండ్ సీఎం అండ్ ఇట్ ఈస్ ద సేమ్ పర్సన్. దట్ ఈస్ ఇది ట్రాజెడీ ఆఫ్ ద సిచ్యువేషన్. ఇలాంటి పరిస్థితి అయ్యాక ఆవిడ అనుకుని ఉంటుంది 2-3 పోస్టులు ఉంటుంటే నాకు చాలా బలం వస్తుందని. అదే ఆవిడ వీక్నెస్ అయింది. సో ఎవరు కంప్లైంట్ చేస్తారు, ఎవరికి కంప్లైంట్ చేస్తారు? ఇప్పుడు ఇవాళ కలకత్తాలో పబ్లిక్ కంప్లైంట్ చేయాలంటే అక్కడ ఎవరు కనపడటం లేదు. గోడ ఉంది అక్కడ.
ఆ గాడ్ పేరే అది. ఇంకెవరిని అడుగుతాం మనం? ఎవరిని అడగలేదు. ఇలాంటి పరిస్థితి ఏమిటి అంటే సో బ్యాడ్. అయితే ఏమైందంటేనండి, నేను అక్కడి నుంచి కలకత్తాలో ఎంబీబీఎస్ చేసి అక్కడి నుంచి ఎంబీబీఎస్కి ప్రీ మెడికల్ అయిపోయాక ఐ వెంట్ టు కలకత్తా నేషనల్ మెడికల్ కాలేజ్. ఇప్పుడు ఈ ప్రిన్సిపల్ని ట్రాన్స్ఫర్ చేసింది కలకత్తా నేషనల్ మెడికల్ కాలేజ్కి అనమాట. దట్ ఈస్ మై మదర్ కాలేజ్. అక్కడి నుంచి ఎంబీబీఎస్ 5 years చేసి 5 yearsలో ఐ గాట్ గోల్డ్ మెడల్స్ అండ్ దెన్ ఐ గేవ్ ద యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. డాక్టర్స్కి నాన్ మెడికల్కి ఉంటుంది. డాక్టర్స్ దాంట్లో ఐఎమ్ వన్ ఆఫ్ ద కంట్రీ టాపర్, నంబర్ 1 వచ్చాను నేను. వచ్చి అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చాను. ద ఇయర్ ఈస్ 1985 ఐ కేమ్ టు హైదరాబాద్. అండ్ 85 నుంచి నేను ఇక్కడ యూనియన్ రైల్వేస్లో దాంట్లో సెంట్రల్ గవర్నమెంట్లో పనిచేశాను. సో ఏంటంటే అదే ఊరు, అదే పరిస్థితి, అదే సిచ్యువేషను. మా డాక్టర్స్ ఇప్పుడు మీరు ఇప్పుడు అడిగిన ప్రశ్న ఏంటంటే కలకత్తాలో ఒక కాలేజ్లో అలాగే ఉందా, మిగిలిన వాటిలో లేదా? ది హోల్ ఎన్విరాన్మెంట్ ఈజ్ విషియేటెడ్ బికాస్ ఆఫ్ ది పొలిటికల్ అట్మాస్ఫియర్ ఆఫ్ ద స్టేట్. ఒక కాలేజ్లో పోవాలంటే ఒక ప్రిన్సిపల్ చెడ్డవాడని మనం ఇవాళ చూస్తున్నాం, మిగిలిన కాలేజ్ ప్రిన్సిపల్ మంచి వాళ్ళని అనుకుంటున్నాం కదా. అయితే పొలిటికల్ అట్మాస్ఫియర్, పోలీస్ అట్మాస్ఫియర్, ఇవి చూసుకుంటే ది ఓవరాల్ సివిల్ ఎన్విరాన్మెంట్ ఈజ్ సో బ్యాడ్ దట్ యూ డోంట్ నో వాట్ ఈస్ వేర్. ఎక్కడ ఏం గుర్తుందో తెలియదు మనకి అక్కడ బట్ డెఫినెట్లీ ద స్టాండర్డ్ అండ్ ద ఎన్విరాన్మెంట్ హెస్ కమ్ డౌన్ అండ్ వీ ఫీల్ సారీ. మా అబ్బాయి ఏం చెప్తున్నాడంటే, డాడీ ఇప్పుడు కొంచెం రోజులు నువ్వు కలకత్తా డాక్టర్ అని చెప్పడం మానేయాలేమో అంటే గిల్టీ ఫీల్ వస్తుంది ఇప్పుడు. సచ్ ఏ షేమ్ ఫర్ మీ దట్ ఇన్నాళ్ళు ఏదైతే కలకత్తా డాక్టర్ నేను టాపర్ అని చెప్పుకున్నానో ఇవాళ కలకత్తా డాక్టర్ నువ్వు చెప్పుకోవడం కొంచెం రోజులు మానేయాలేమో డాడీ. ఇట్ ఈస్ సచ్ ఎ సాడ్ స్టేట్. ఐ విష్ దిస్ స్టేట్ షుడ్ నాట్ హ్యావ్ హ్యాపెండ్ అండ్ ఇలాంటి స్టేట్ అయ్యే కూడా ఎవరికి ఎప్పుడు ఇలాగ అవ్వకూడదు. డాక్టర్ జీవీఎస్ గారు, ఈ ఆర్జికర్ కాలేజ్లో కొంతమంది మనకు ఇన్ఫ్రంట్ వచ్చారు, కొంతమంది తెలుసు. మళ్ళీ దీని మీ వెనకాల బిహైండ్లో ఎవరున్నారు, వెనకాల ఎవరుండి నడిపిస్తున్నారు, దీనికి మీరు ఏమంటారు? కొంచెం మాకు కావాలి మీ నుంచి ఆన్సర్. ఎందుకంటే యు ఆర్ ద స్టూడెంట్ ఆఫ్ కలకత్తా యూనివర్సిటీ అండ్ ఎందుకంటే ఇన్ఫ్రంట్ వచ్చిన వాళ్ళే జనాలు చూస్తున్నారు, కానీ వెనక ఎవరు నడిపిస్తున్నారు, దీని వెనకాల ఏముంది, చరిత్ర ఏంటిది అసలు మీరు చెప్పగలుగుతారా సార్? చూడండి, మెడికల్ డాక్టర్ కాబట్టి ఒక మంచి లాంగ్వేజ్లో చెప్తాను మీరు అడిగిన ప్రశ్నకి ఆన్సర్. లెట్ us do an autopsy of the situation. ఆటోప్సీ అంటే డిసెక్షన్ అన్నిట్లో ఆటోప్సీ, బికాస్ ద రియల్ ఆటోప్సీ రిపోర్ట్ ఈస్ వెరీ బాస్డ్ అప్. అంత కాంట్రవర్సీలో ఉంది. నిజంగా మనిషిని చేసిన ఆటోప్సీ ఎప్పుడైతే కాంట్రవర్సీలోకి వెళ్ళిందో పరిస్థితిని మనం ఆటోప్సీ చేద్దాం. ఓకే, సేమ్ వే. అయితే ఇప్పుడు ఆటోప్సీ నేను డాక్టర్గా డిఫరెంట్ ఎర్లీ స్టేజ్ ఆఫ్ లైఫ్లో ఆటోప్సీస్ చేశాను. సడన్ డెత్ కొంతమంది అయితే వెన్ వీ నో సస్పీషియస్ డెత్ ఉంటే వాళ్ళకి ఆటోప్సీ చేసి ఓకే అన్నీ చేస్తాం. సో ఈ సిచ్యువేషన్ కూడా మనం ఆటోప్సీ చేద్దాం. చూడండి, ఒక రియల్ లైఫ్ ఆటోప్సీ అంటే నిజంగా మనిషిని కానీ మనం ఆటోప్సీ చేసామంటే కొన్ని ఎక్స్టర్నల్ పేషెంట్ డెడ్ బాడీని పడుకోబెడతాము, లైట్లు అన్నీ వేస్తాము. ఈ కాలంలో అంతా వీడియో సీసీటీవీలో చేస్తున్నాము. ఇదివరకు అయితే మామూలుగా చూసేవాళ్ళమి. ఎన్ని ఇంజరీ మార్క్స్ ఉన్నాయి బయట, తలకి పగిలిందా, యాక్సిడెంట్, రోడ్ యాక్సిడెంట్, పొడిచిన కేసు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, డ్రౌనింగ్ కేసు అయినా ఏదైనా అవ్వచ్చు. ఎక్కడెక్కడ ఇంజరీ, ఎక్స్టర్నల్ ఇంజరీ మార్క్స్ ఉన్నాయో చూస్తాం, అన్నీ నోట్ చేసుకుంటాం. ఇంత ఇంజరీ, బ్యాక్, ఫ్రంట్, దాన్ని బట్టి డైరెక్షన్ ఆఫ్ ది ఇంజరీ అర్థమవుతుంది, మనిషి పడిన డైరెక్షన్ అర్థమవుతుంది, కాలు ఎలా ఉంది, చెయ్యి ఎలా ఉంది, ఎక్స్టర్నల్ ఫీచర్స్ అన్ని చూస్తాం. నెంబర్ 1. నెంబర్ 2 ఏం చేస్తామంటే ఇంటర్నల్ ఇంజరీస్ చూస్తాం. అప్పుడు బాడీని ఓపెన్ చేస్తామండి. కడుపు, లంగ్స్ బాగున్నాయా, హార్ట్ బాగుందా, బ్రెయిన్లో ఏమన్నా బ్లడ్ కంజెషన్ ఎక్కువ వెళ్తే తెలిసిపోతుంది. తర్వాత మిగిలిన ఇంటెస్టైన్స్ అవి చూస్తాం. తర్వాత అదర్ దాంట్లో ఎక్కడ బుల్లెట్ అది వెళ్ళినట్టు ఏమైనా ఉండుంటే, నైఫ్ వెళ్తే ఎంత డీప్ వెళ్ళింది, దాన్ని అన్నింటిలో ఎగ్జామిన్ చేసి చూస్తాం. ఇది నెంబర్ 2. నెంబర్ 3 ఏంటంటే బయోకెమికల్, కడుపు లోపల ఫ్లూయిడ్ ఏది ఉంటో తీసి దాన్ని టెస్ట్ చేస్తాం. అయినా పాయిజన్ కన్జ్యూమ్ చేస్తుంటే ఇంటెస్టిన్లో కూడా ఫ్లూయిడ్ ఉంటే టెస్టింగ్ పంపిస్తాం. దీన్ని ఏమంటారు బయోకెమికల్ అనాలిసిస్. 4th లాస్ట్లీ ఏముంది, బ్లడ్ అవి కానీ సీమెన్ గీమెన్ అన్న ఎక్స్టర్నల్ పార్ట్స్లో ఏమైనా ఉన్నాయా, లేడీ అయితే వీ హావ్ టు చెకప్, యూట్రస్, వెజైనా అన్నీ బాగున్నాయా లేదా, ఏంటి ఉన్నాయని చూస్తాం. లాస్ట్ పాయింట్ 5th పాయింట్ ఏంటంటే వీ చెక్ ద నెయిల్స్ అండ్ ది హెయిర్. ఎందుకంటే సమ్ క్రానిక్ పాయిజనింగ్ కేసెస్లో ఆర్సెనిక్ ఫర్ ఎగ్జాంపుల్, ఆర్సెనిక్ ఏమో నెయిల్స్లోను, హెయిర్లోను వాటిలో దొరుకుతుంది, స్కిన్లో కూడా దొరుకుతుంది. సో వీటిలన్నింటినీ చేస్తాం. నా ఇప్పుడు నేను చెప్పేది ఏంటి, ఇక్కడ ఈ పరిస్థితిలో ఇన్ని చెకప్ చేసాక వీ కమ్ టు ఏ కంక్లూషన్. ఇట్ డస్ నాట్ టేక్ ఎ షెర్లాక్ హోమ్స్ ఆర్ ఎ జేమ్స్ బాండ్ టు టెల్ వాట్ హ్యాపెండ్ ఇన్ దిస్ కేస్. జేమ్స్ బాండ్ నాకు దిగి రావక్కర్లే, షెర్లాక్ హోమ్స్ మనం మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ వచ్చుకొని రావక్కర్లే, ఏమిటి ఈ కేసు ఏంటని చెప్పడానికి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా. బాడీలో ఉన్న ప్రతి బోను విరగొట్టేశారండి, చెయ్యిని ఇలా తిప్పేసి విరగొట్టేశారు, ఎవ్రీ పార్ట్. కాళ్ళు ఇలా వంకర అయిపోయాయి, తలకాయకి దెబ్బలు తగిలే, బాడీలో ఉన్నాయి, చెస్ట్ మీద ఉన్నాయి దెబ్బలు ఉన్నాయి. నెక్స్ట్ ప్రైవేట్ పార్ట్స్లో ఇట్ ఇస్ సచ్ ఎ ప్యాథటిక్, ఇన్ హ్యూమన్. ఈ చేసిన వాడు మనిషే కాదు. ఓకే, అయితే అతను మనిషి కానప్పుడు మనము ఆయనకి జస్టిస్ ఆ ప్రకారంగానే ఇవ్వాలి. మనిషి అంటే మీకు రైట్స్ ఉంటాయి, హ్యూమన్ రైట్స్ అంటాం. హ్యూమన్ రాంగ్స్ ఇప్పుడు ఉన్నాయి, హ్యూమన్ రాంగ్స్కి హ్యూమన్ రైట్స్ ఎలాగుంటాయి? నేను చెప్పింది మీకు అర్థమైందా? సో ఇక్కడ ఏంటంటే ప్రతి గ్లాస్ పీసెస్ కనబడ్డాయి లోపల. సో కర్రలు ఇనప మొక్కలు అవి గ్లాస్ పీసెస్ కనబడ్డాయి. సో ఇది సో హారబుల్ సిచ్యువేషన్. ఇది చెప్పుకుందుకు కూడా సిగ్గుకరమైన సిచ్యువేషన్.
బాధాకరమైంది. అయితే బయట ఒకటి ఇంజురీస్, నెంబర్ 2 ఏంటి పార్ట్స్, కట్స్, తలకాయ గిలికాయ అన్నీ పగిలిపోయి లోపలంతా ఉన్నాయి. నెక్స్ట్ ఏంటంటేనండి ఇవన్నీ బాడీనేమో అక్కడ బట్టలు ఏమీ క్వశ్చనే లేదు ఇంకా అక్కడ అంతాను. ఆ తర్వాత అక్కడ నుంచి పీక్కొని లాక్కొచ్చి ఇప్పుడు రియల్ కొంతమంది బయట వెనకాల బిహైండ్ ద సీన్ చెప్పేది ఏంటంటే దిస్ మర్డర్ వాజ్ కమిటెడ్ ఇన్ ద రూమ్ అండ్ ద బాడీ ఈజ్ బాట్ అండ్ థ్రోన్ ఇన్ ద ఆడిటోరియం హాల్లో. అంటే మిస్లీడింగ్. అయితే దీనికి ఇది అయిపోయింది. అయితే ఇన్ని వస్తువులు జరిగినప్పుడు దీన్ని పోస్ట్మార్టంకి దీంట్లో ఎవరు దీనికి డెఫినెట్లీ ఎవరో ఒక మనిషి చేసింది కాదు. మనిషిని పట్టుకుని ఎముక విరగాలంటే ఒక మనిషి చేయలేడు. దెన్ ఇప్పుడు మీరు ఒక మనిషిని పట్టుకుని ఎదురుగుండా పెడుతున్నారు, మిగిలిన వాళ్ళు ఏరి అదే కదా, ఎవరు ఆ పేరు గురించే మాట్లాడటం లేదు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఇప్పుడు అయితే ఈ ఒక్క మనిషే వచ్చి ఇన్ని పనులు చేసి బాడీని లాక్కెళ్ళి అక్కడ పెట్టేశాడా? ఒక ఫుల్ హాస్పిటల్ ఇది, ఇదేదో ఐసోలేటెడ్ మార్చురీ కాదు. శ్మశానంలో మనం ఎవడో ఇక్కడ బాడీ అక్కడ బాడీ ఇక్కడ పెడితే పర్వాలేదు. ఫుల్ ఫ్లెడ్జెడ్ 1000 బెడ్ హాస్పిటల్ అంటే అవన్నీ 1000 బెడ్స్ ఉంటాయి స్ట్రెంత్, 1400 పేషెంట్స్ ఉంటారు ఈ మెడికల్ కాలేజ్ ఒక్కొక్క దాంట్లో నేను ఉన్నప్పుడు. అయితే మనుషులు ఎంత 1400 బెడ్స్ ఉంటే ఒక మనిషికి ఒక పేషెంట్కి 2 మనుషులు ఉంటే 4000 మంది మనుషులు ఉన్నారు చుట్టుపక్కల. అర్ధరాత్రి అవనండి, పొద్దున అవనండి, ఏ టైం అయినా అవనండి, కొంతమంది తిరుగుతూనే ఉంటారు. సౌండ్, ఆమె అరిచింది, ఇది అది ఏమైనా ఉంటుంది, సస్పీషియస్ యాక్టివిటీ ఉంటుంది. అంటే దీని వెనకాల ఇంకా చాలా మంది ఉన్నారు. నెంబర్ 1. నెంబర్ 2 అయితే మరి వాళ్ళందరూ ఏరి బయటకు వస్తలేదు, రావటం లేదు, ఎక్కడ దీని మీద ఎఫర్టే లేదు, పేరే ఎవరు మాట్లాడటం లేదు. అంటే దే మస్ట్ బి పీపుల్ హు ఆర్ వెరీ పవర్ఫుల్. ఎవరు దాంకున్నారు ఇతను ఒకడు కాకుండా? సెకండ్, వీళ్ళందరినీ ఎవరు దాచుతున్నారు? పెద్ద పవర్ ఉంటే దాక్కుంటాడు. దీని ఇన్వెస్టిగేషన్ ఎవరైతే ఆపుతున్నారో వాళ్ళే దాచుతున్నారు దీన్ని. సింపుల్ లాజిక్. ఎవరైనా మనం విలేజ్లో ఒక లేడీని అడిగారంటే కూడా, మా ఇంట్లో పర్మిషన్ ఉంది అడిగితే కూడా ఆమె కూడా చెప్పేస్తుంది. ఒకళ్ళు చేయలేదు అంటే 2, 3, 4 కలిసారు. ఇతను ఒక్కడిని పట్టుకుని వీడే దొంగ ప్రతిరోజు చెప్తుంటే నువ్వు ఇన్నిసార్లు నిజమని చెప్తున్నావు ఏంటంటే ఎంత అబద్ధం చెప్తున్నావు? అవును, అది కూడా నమ్మలేం కదా. క్యా గమ్ హే జో ఛుపా రహే హో, నువ్వు ఏదో ఉంది వెనకాల నువ్వు దాచడానికి ట్రై చేస్తావు. ఇప్పుడు వీళ్ళని ఎవరు దాచుతున్నారు? ప్రిన్సిపల్ని ఒకటి స్కేప్ గోట్గా తయారు చేసి ప్రిన్సిపల్ ఒకటే చేసేసాడు. అచ్చా, ఇంకో మాట చెప్పండి. జరిగింది రేపు, గ్యాంగ్ రేపు, మర్డర్ జరిగింది, ఇతన్నేమో పట్టుకున్నారు, ప్రిన్సిపల్ని అరెస్ట్ చేయడం అర్థమైంది? నాకు అర్థమే అవ్వలేదు. ఇంకా ఆయనని ట్రాన్స్ఫర్ చేసి పాప మంచి ఆయన మీద ఏమి క్రైమ్ లేదు. అదేదో కమిషన్ తీసుకున్నాడో, 20% కమిషన్ తీసుకున్నాడో, ఏదో గోడలు వేరుకొట్టాడో, అది చేశాడో, ఇది చేశాడు, అవి అలిగేషన్స్. ఆయన ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు ది ఇన్సిడెంట్. ఈ ఇన్సిడెంట్తో రిలేట్ అవ్వకుండా ఓ ప్రిన్సిపల్ పట్టుకుని ఆయన ఏదో చాలా పవర్ఫుల్ పర్సన్, ఏదో కమిషన్ తీసుకున్నాడు, 10% తీసుకున్నాడు, ఆర్డర్లు ఇచ్చాడు, ట్రాన్స్ఫర్ చేశాడు, పరీక్షలు పాస్ చేశాడు. మనం మాట్లాడేది కేసు గురించి. దెన్ ఈ కేసు పక్కన పెట్టేసి కేసుకి ఇతను ఒకడే ఉన్నాడు నిందితుడు. ప్రిన్సిపల్ ఏమో మనం స్కేప్ గోట్గా తయారు చేసి కోటు బూటు కళ్ళజోడు వేసుకున్నాడు కాబట్టి ఆయన ఏమో పెట్టేస్తున్నారా? కాదు, ఆయన నిజంగా పెట్టాలంటే ఆయన రోల్ ఏంటి చెప్పాక ఆయన కదా పట్టుకోవాలి. అది కూడా చెప్తలేరు. లేటెస్ట్గా వచ్చింది ఏంటంటే ఆయన రూమ్లో CCTV ఉంది, వాళ్ళ వైఫ్ ఏదో ఇచ్చింది. దీస్ ఆర్ ఆల్ అన్అథెంటికేటెడ్, బట్ ప్రూవ్ అవ్వాలి కదా. దీని మీద ఎవరు దీని మీద పట్టడం లేదు. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? వీళ్ళందరినీ దాచడానికి ఇన్వెస్టిగేట్ చేయమని చెప్తే ఏం చేస్తున్నారు? ఆ రూమ్ నుంచి వెరకొట్టేస్తున్నారు. అంటే దే డోంట్ వాంట్ ద స్ట్రక్చర్ ఆల్సో టు బి అవైలబుల్. ఎక్కడ గోడ విరకొట్టేసి రేపు పొద్దునేమో బుల్డోజర్ తీసి గోడ విరకొట్టేసి మళ్ళీ గోడలు కట్టేస్తుందట. ఏమిటంటే చాలా రోజుల ముందు కాంట్రాక్ట్ ఇచ్చాము, ఆ రోజు రాత్రి వీళ్ళకి హడావుడి పట్టిందా? ఇది నెక్స్ట్. అయితే ఇప్పుడు వీళ్ళందరూ అయ్యేసరికి కాదు మేము ప్రొటెస్ట్ చేస్తాం, చీఫ్ మినిస్టర్ కలుస్తాం, హెల్త్ మినిస్టర్ని కలుస్తామని వెళ్తుంటే పోలీసు వచ్చి వీళ్ళందరినీ లాఠీ చార్జ్ చేస్తున్నారు, ఆపేస్తున్నారు. నౌ వాట్ ఈస్ ద హెల్త్ మినిస్టర్ హైడింగ్? హూ ఈస్ హైడింగ్ బిహైండ్ ద హెల్త్ మినిస్టర్? అండ్ వాట్ ఈస్ ద చీఫ్ మినిస్టర్ డూయింగ్? ఇద్దరు ఒకటి. సో ఇది చాలా వెల్ థాట్ అవుట్ స్ట్రాటజీలో చేసి వీళ్ళు చాలా తెలివి అనుకుంటున్నారు. లెట్ us రిమెంబర్, ఇందులో ఏం చెప్తా, షర్లాక్ హోమ్స్లో ఏం రాస్తాడంటే దెర్ ఈస్ నో మర్డర్ ఇన్ ద వరల్డ్ దట్ ఈస్ పర్ఫెక్ట్. ప్రపంచం చరిత్ర మొత్తంలో కూడా మర్డర్ పర్ఫెక్ట్ లేదు. క్లూ ఉంటుంది, ఎక్కడో క్లూ వెళ్తాడు మర్డర్ చేసిన వాడు. ఎన్ని క్యాలిక్యులేషన్ చేసినా క్లూ ఉంటుంది. మనకు కనపడటం లేదా, వినపడటం లేదా, కనపడితే పక్కన పెట్టేస్తున్నామా. ఇప్పుడు మీరు అందరూ వెళ్ళి డ్యూటీ చేసుకోండి అంటే డ్యూటీ చేసేది ఎక్కడుంది? అయితే ఇది అయిపోయింది. ఇదంతా ఒకటి. ఇంకోవైపు ఎవిడెన్స్ అంటామండి. ఎవిడెన్స్లో 2 రకాలు ఉంటాయండి. కోర్టుకు కావాల్సిన ఎవిడెన్స్ మనం దాన్ని ముందుకు ప్రొడ్యూస్ చేయాలి. అయితే ఇక్కడ ఏంటంటే ఒకటి డైరెక్ట్ ఎవిడెన్స్, ఒకటి ఇండైరెక్ట్ ఎవిడెన్స్. ఇప్పుడు పోస్ట్మార్టం నేను చాలా కేసులు చేశాను కాబట్టి ఫోరెన్సిక్ అని మేము చదువుతామండి. సైన్స్ MBBSలో ఫైనల్ ఇయర్, 4th ఇయర్ ఫైనల్ ఇయర్లో ఫోరెన్సిక్ అండ్ సోషల్ మెడిసిన్ అని చెప్పి ఉంటుంది, FSM. ఫోరెన్సిక్లో మాకు ఇవన్నీ నేర్పిస్తారు. సో మీరు ఏ భాషలో దేన్ని ఏ అధికారంతో మీరు మాట్లాడతారంటే ఐ స్టడీడ్ మై ఫోరెన్సిక్, ఐ నో ఎవ్రీథింగ్ అబౌట్ వాట్ ఈస్ దట్, ఐఎమ్ ఎ టాపర్ ఇన్ దట్ సబ్జెక్ట్. అయితే అందుకని నేను మీకు క్లియర్గా మాట్లాడగలుగుతున్నాను. సార్, మీరు కూడా అదే యూనివర్సిటీలో చదువుకోవడం జరిగింది, కానీ చాలా బాధాకర విషయం ఒక అమ్మాయి మీద ఇంత రేప్ చేయడం. అంటే మీ బేసిక్ ఒపీనియన్ ఏంటి సార్ దీని మీద? ఇందులో డైరెక్ట్ ఎవిడెన్స్ ఏంటంటేనండి, రక్తం అంటుకుందా, కత్తి పట్టుకున్నాడా, బ్లడ్ లేకపోతే ఏమైనా పడిందా, రేప్ అయితే సీమెన్ పడిందా, చేస్తే ఆ కత్తి ఎక్కడ పడేసావు,
లేకపోతే తుపాకెట్టి కాలిస్తే తుపాకీ ఏది, దాంట్లో రేప్ చేస్తే పెనిట్రేట్ అయిందా, పెనిట్రేట్ అవ్వలేదా పార్ట్, ప్రైవేట్ పార్ట్. సో ఇలాంటివన్నీ మనం వెతుకుతాం. ఇప్పుడు ఈ రూమ్లో కాకుండా ఆ గోడ మీద రక్తం దొరికిందా, వాడు ఏ తవలో వచ్చాడు, వాడి చెప్పులు మరకలేవి, ఏమండి డాగ్స్, స్నిఫర్ డాగ్స్ తీసుకొచ్చి వాడు ఏ తవలో వెళ్ళాడు, ఏ బస్ ఎక్కి వెళ్ళాడు, ఏ మోటార్ సైకిల్లో పారిపోయాడు, ఇవన్నీ డైరెక్ట్ ఎవిడెన్స్లు. ఇండైరెక్ట్ ఎవిడెన్స్ ఏమంటామంటే అండి, సీసీటీవీ ఉంటుంది, ఫుటేజ్ ఉంటుంది. సీసీటీవీ ఫుటేజ్ తీసేశారు. ఎవరైతే వీళ్ళందరినీ ప్రొటెక్ట్ చేస్తున్నారో వాళ్ళే. హస్తం లేని జరగదు. ఎవరు ఇదంతా యూఆర్ నాట్ లింకింగ్ అప్ ద డాట్స్. మనం అందరం అన్ని ఊరికే ఆవేశంగా మాట్లాడుతాం టీవీలో, కానీ యూ హ్యావ్ టు లింక్ అప్ ద డాట్స్. చుక్కలన్నింటినీ కలిపితే మీకు పిక్చర్ వచ్చేస్తుంది. ఆ మనిషి బొమ్మ, ఆ వ్యక్తుల తలకి ఫోటోలు కూడా వచ్చేస్తాయి మీకు. అయితే డాట్స్ ఏంటి, ఎవరు దీన్ని సీసీటీవీ పాడు చేసి తీసింది ఎవరు, చెప్పింది ఎవరు, చేసింది ఎవరు? చేసిన వాడు కాదు, లారీ వాడు వెళ్ళి గుద్దాడు, వాడు గుద్దమని ఎవరు చెప్పారు? వాడు కావాలి మనకి వెనకాతల. అయితే సీసీటీవీ ఫుటేజ్ అంతా డిస్ట్రాయ్ చేయిస్తారట. అచ్చా, నెక్స్ట్ ఏంటి, గోడ వచ్చి వెరకొట్టేశారట సాక్ష్యాలని తారు. అయితే నెక్స్ట్ అయితే దాన్ని చేయమని చెప్పింది ఎవరు? ఒక మాట చెప్తా, ఎవరినైతే మీరు సందీప్ రాయ్ని అరెస్ట్ చేశారో వాడు చెప్పాడు ఇవన్నీ గోడలు వెరకొట్టమని. ఎవరైనా నమ్ముతారండి? విల్ ఎనీబడీ బిలీవ్? ఈ క్వశ్చన్ ఎవరు అడగలే ఇప్పటిదాకా. అడిగి సందీప్ రాయ్ ఇవన్నీ పనులు చేయించాడు నేను అంటాను, అందరూ నమ్మండి, నవ్వుతారు. సో నేను చెప్పి నవ్వుతారు. సెకండ్, థర్డ్ ఏంటి, ఈ అమ్మాయినేమో అవేవో గిగ్గులు నడుస్తున్నాయి, అంతకు ముందు పరీక్షలు ఏవో అవుతున్నాయి, బాడీ పార్ట్స్ అమ్మేశారు, కిడ్నీలు అమ్మేశారు, బంగ్లాదేశ్ అంటే ఈ అమ్మాయి చేసిందా లేకపోతే సందీప్ రాయ్ చేశాడు? అవన్నీ నేను అతన్ని ముందుగా మీరు ఎలిబి ఒకరిని స్కేప్ గోట్గా పెట్టారు. అతని బొమ్మ మీద అన్ని దండలన్నీ వేస్తున్నారు. రావణాసురుడు పెట్టి రావణాసురుడు బొమ్మకి అన్ని వాడిని రావణాసురుడు అంత పెద్ద తయారు చేస్తున్నాం మనం. నథింగ్. అతనికి ఏదో డబ్బులు ఇచ్చి ఏదో చేసి వాడిని భయపెట్టారో డబ్బులు ఇచ్చారో వాడు చేస్తున్నాడు, అంతే. యాజ్ సింపుల్ యాజ్ దట్. అయితే దీని వెనకాల ఉన్నది ఎవరు అంటే, మన అటెన్షన్ డైవర్ట్ చేయడం కోసం ఈ ప్రిన్సిపల్ని వీడిని పెట్టారు. ప్రిన్సిపల్ ఉండొచ్చు, కానీ ప్రిన్సిపల్ వెనకాల ఎవరున్నారు? ప్రిన్సిపల్ ఎవరిని ప్రొటెక్ట్ చేస్తున్నాడు? గవర్నమెంట్ ఎవరిని ప్రొటెక్ట్ చేస్తుంది? పోలీస్ ఎవరిని ప్రొటెక్ట్ చేస్తుంది? పోలీసు వాళ్ళు ఏం చేశారంటే, డాక్టర్లు అందరూ స్ట్రైక్ చేస్తుంటే 4,000 మంది 3,000 మంది హాస్పిటల్ లోపలికి వచ్చేసి ప్రొటెస్టర్స్ లాగా వచ్చి లోపలికి మళ్ళీ అన్ని డిస్ట్రాయ్ చేసి అన్ని విరగొట్టి ఉన్నవన్నీ ఎత్తుకుని వెళ్ళిపోయారు. వీళ్ళ 4,000 మందిని కూడా సందీప్ రాయ్ పంపించాడా? ప్రిన్సిపల్ పంపించాడా? ప్రిన్సిపల్కి అంత 4,000 మందిని మొబిలైజ్ చేసి కెపాసిటీ ఉంటుందా? లేదు. సో దిస్ ఈజ్ అనదర్ వెరీ గ్రేట్ ఫ్లా ఇన్ దిస్. ఇవన్నీ అయిపోయాక ఏంటంటే, ఇప్పుడు వీటిలన్నింటినీ మనం నిజం వాటిలన్నింటినీ వదిలేసి ఎవరు దాచారు, ఎవరు దాచుతున్నారు, ఎందుకు దాచుతున్నారు, ఎవరు వెనకాతలు దాక్కున్నారు, ఇవే సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ అంటారు. వీటిలన్నింటినీ పట్టుకున్నాడు, కత్తితో పెట్టి పొడిచి దానికి సీసీటీవీ ఫోటో ఇచ్చేస్తే ఏ కోర్టైనా చెప్తుంది. నౌ అవర్ జ్యుడిషియరీ, అవర్ థింగ్, దే షుడ్ కమ్ అవుట్ ఆఫ్ ద బాక్స్. మనం పోలీస్, దే షుడ్ కమ్ అవుట్ ఆఫ్ ద బాక్స్. అండ్ ఈ స్పెషల్ కేసు కాబట్టి మనం స్పెషల్గా డీల్ చేయాలి. చాలా ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. నేను సర్జన్, సడన్గా హాస్పిటల్కి వెళ్తాను. ఒక పేషెంట్ ఏమో సిజేరియన్కి వచ్చింది. సిజేరియన్ వస్తే ఆమెమో నువ్వు సగం తలకాయ బయటకు వచ్చింది, సగం రాలే. పేషెంట్ ఏమో ఫిట్స్లో ఉంది. ఇప్పుడు ఈమెకి నేను ఆపరేషన్ చేయాలి. ఆపరేషన్ చేయడానికి నాకు ఒక ప్రోటోకాల్ ఉంది. మేజర్ సర్జికల్ ప్రొఫైల్ చేయాలి, అల్ట్రాసౌండ్ స్కాన్ చేయాలి, కార్డియాక్ ఫిట్నెస్ కావాలి, ఈసీజీ తీయాలి. ఇవన్నీ 2 నుంచి 3 గంటలు పడతాయి. పేషెంట్ 10 నిమిషాల్లో చచ్చిపోతుంది. ఐదర్ పిల్ల చచ్చిపోతుంది, తల్లి చచ్చిపోతుంది. దీన్ని ఏమంటారు? రియల్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్. మేము వెళ్తామండి, బ్లడ్ టెస్ట్లు లేవు, ఏమీ లేవు, బీపీ చూస్తాం, చాలా సీరియస్. వి స్కిప్ ఆల్ దట్ నార్మల్ ప్రొసీజర్స్ అన్నింటినీ మనం స్కిప్ చేసేస్తాం, పక్కన పడేసి వెంటనే పేషెంట్ వాళ్ళకి హై రిస్క్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం, సంతకం తీసుకుంటాం, వెంటనే వెళ్ళేసి అనెస్థీషియా ఇచ్చేసి బేబీని బయటికి తీసి బతికాక తర్వాత వాళ్ళ అమ్మగారిని టెస్టులు చేసుకుంటాం. ఇవాళ there is an emergency in the country, there is an emergency in the society, there is an emergency. ప్రతి సిచ్యువేషన్ ఆ స్టేట్లో, కలకత్తాలోను, ఇండియాలోను, ప్రపంచంలో ఒక ఎమర్జెన్సీ వచ్చింది. లాస్ ఆఫ్ ట్రస్ట్, లాస్ ఆఫ్ కాన్ఫిడెన్స్, ఫియర్, భయం, ఇవన్నీ తీసుకొని భయభ్రీతి అయిపోయి ఉన్నారు మనుషులు అక్కడ. ఇలాంటి పరిస్థితి ఎమర్జెన్సీ ఉన్నప్పుడు మనం రూల్ బుక్ ఫాలో అవుతూ, ఒక కాగితం నువ్వు పెట్టలేదు, కాగితం లేకుండా పోస్ట్ మార్టం ఎలా చేసావు, దట్ వాజ్ ఇంపార్టెంట్ ఇన్ నార్మల్ టైమ్. ఇన్ ఎమర్జెన్సీ ఇఫ్ ఐఎమ్ ఏ డాక్టర్, నేను ఈ రూల్స్ అన్ని బ్లడ్ రిపోర్ట్ లేకుండా చేసాక కొన్నిసార్లు వీ టేక్ ద బ్లేమ్. మేము బ్లేమ్ తీసుకోవాల్సి వస్తుంది. ఆ పేషెంట్ డయాబెటీస్ ఉందనుకోండి, కిడ్నీ ఫెయిలియర్ ఉందనుకోండి, హార్ట్ ఫెయిలియర్ ఉందనుకోండి, ఒకసారి పేషెంట్ పోతారు కూడా. సార్, ఐ హావ్ డన్ మోర్ దెన్ 1.5 lakh operations, nearly 2 lakh surgeries in my life, of which 1,000 cases ఇలాంటి సీరియస్ కేసెస్ చేసి ఉంటారు. డిఫరెంట్ 0.5% వేసుకుంటే 5% వేసుకుంటే కూడా 1,000 కేసెస్ ఇలాంటి సీరియస్ కేసులు చేశాం. 1-2 పేషెంట్ పోగొట్టుకున్నాం, కానీ నేను 988 మందిని నేను బతికించానంటే వీ హ్యావ్ టు స్కిప్ ద గన్. రూల్స్ని స్కిప్ చేసేసేయండి, 1 నిమిషం కోసం మర్చిపోండి, రూల్స్ పక్కకు తోయండి. ముందు వీడిని న్యాయం అయిపోయిన తర్వాత మనం అన్ని రూల్స్ ఫాలో చేద్దాం. దేన్ని వద్దంటలే, యూ కెన్ పోస్ట్పోన్ దట్ ఫర్ సమ్ టైమ్ అండ్ యూ హ్యావ్ టు యాక్ట్. దీని ఏ రోలు పోలీస్ వాళ్ళకి ఇదే పాయింట్, పాలిటీషియన్స్కి ఇదే ఇంపార్టెంట్. సరే, నాకు ఒకటి అడగండి, చెప్పండి, వెస్ట్ బెంగాల్ మొత్తంలో మమతా బెనర్జీ ఒక్కతే ఎమ్మెల్యే ఉందా అండి? ఒక్కతే మినిస్టర్ ఉందా అండి? ఒక్కతే సీఎం అండి?
ఇంకా మొత్తం అసెంబ్లీ అంతా మమతా బెనర్జీ ఒక్కతే ఉందా? దే ఆర్ నాట్ క్వశ్చనింగ్. 200 ఎమ్మెల్యేస్ వాళ్ళందరూ ఏమైపోయారు? వాళ్ళ వాయిస్లన్నీ ఏమైపోయాయి? మనం చెప్తున్నారు, మా ఒక పోస్ట్ వచ్చింది, 14 మంది ఫీమేల్ ఎమ్మెల్యేస్ ఉన్నారు. వాళ్ళకు కూడా తెలవాలి కదా ఫీమేల్స్ కన్నా కొంచెం. అందరూ సాయంత వై ఆర్ యూ స్కేర్డ్? వెర్ ఈజ్ యువర్ వాయిస్? ఎమ్మెల్యేలు మినిస్టర్లు కానీ ప్రెషర్ పెట్టుంటే డెఫినెట్లీ దేర్ వుడ్ హావ్ బీన్ మోర్ యాక్షన్. పొలిటికల్ పారాలిసిస్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ వెస్ట్ బెంగాల్ టుడే. Then the police is paralyzed. So the society is disorganized. Nothing is happening as per the law. లా ప్రకారంగా జరగకపోతే జ్యుడిషియరీ ఇంటర్వ్యూన్ అవ్వాలి. ఎమర్జెన్సీ పవర్స్ మీరు తీసుకుని దీన్ని సిచ్యువేషన్ ముందు సెట్ చేసి పెరాలసిస్ని బయటకు వచ్చాక మనము నార్మల్సీ తీసుకొచ్చి మళ్ళీ ఎవరి పవర్లు వాళ్ళకి, ఎవరి రూల్స్ వాళ్ళకి, రూల్ ఆఫ్ ద ల్యాండ్ మనం ఎస్టాబ్లిష్ చేయొచ్చు. అప్పటిదాకా ఎమర్జెన్సీగా నేను ఎలాగైతే ఒక ఎమర్జెన్సీ సర్జరీ చేస్తానో పేషెంట్ని బతికించడానికి, అలా పరిస్థితిని మనం ఎమర్జెన్సీగా ట్రీట్ చేసి ఆల్ 3 వింగ్స్ ఆఫ్ ది కంట్రీ, గవర్నమెంట్, బ్యూరోక్రసీ, పోలీస్ అండ్ జ్యుడిషియరీ, వీళ్ళందరూ కూడా ఎమర్జెన్సీ స్టెప్పులు తీసుకుని, దిస్ ఈజ్ అవర్ రిక్వెస్ట్. ఎవ్రీ పర్సన్ ఆన్ ద రోడ్ ఈజ్ క్రైయింగ్ ఫర్ దట్. న్యాయం కావాలి అంటే ఏ న్యాయం కావాలో వాళ్ళకి తెలియదు. నేను మీకు వివరించి చెప్తున్నాను, మాకు కావాల్సిన న్యాయం ఇది. ముందు ఏమైంది, వాడిని జైల్లో పెట్టే, వాడిని చూపించు, వీటి మీద ప్రూఫ్ చూపించు, విత్ లిటిల్ ప్రూఫ్, రియల్ ప్రూఫ్లని తర్వాత ఇద్దాం. బట్ పీపుల్ ఫియర్ ద రియల్ కల్ప్రిట్స్ ఆర్ నాట్ అవైలబుల్ ఆన్ ద స్క్రీన్, నాట్ అవైలబుల్ ఇన్ ద కంట్రీ. దేశంలో లేరు, మనుషులందరికీ కాపు. ఇంకొక లాస్ట్ విషయం చెప్పేది, ఇదంతా ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి అంటే, పబ్లిక్ పారాలిసిస్ ఆఫ్ ద హోల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ అండ్ అన్నిట్లో పారాలిసిస్ ఎందుకు వచ్చింది అంటే, ఎందుకంటే ఇతను ఒక అమ్మాయిని పట్టుకుని రేప్ చేసి, హింసలు పెట్టి, మర్డర్ చేసి, దే ఆర్ సెండింగ్ ఏ మెసేజ్ టు ఎవ్రీబడి. ఈ మెసేజ్ని అందరం మిస్ అయిపోతున్నాం. బీ కేర్ఫుల్, ఎవడైనా మాకు ఎదురొచ్చాడంటే మీ పరిస్థితి ఇదే. ఈ అమ్మాయి ఒక్కతే కాదు, మీరందరూ జాగ్రత్త, హోషియార్, ఖమోష్ అన్నామంటే అందరూ నోరు మూసుకుని వెళ్ళిపోతున్నాం. వాట్ ఈజ్ అవర్ సొసైటీ? హౌ పవర్ఫుల్ దే ఆర్ అండ్ హౌ వీక్ వీఆర్. దాని అగెన్స్ట్గా ప్రొటెస్ట్ చేస్తున్నారు ఇవాళ మనుషులందరూ. అది కాదని, నిజం కాదని ఇన్నాళ్ళు ఊరుకున్నాం, ఇది నిజం కాదు, మేము ఇవాళ ఊరుకోం. దిస్ ఈజ్ వాట్ దే ఆర్ ప్రొటెస్టింగ్. నాట్ అగేన్స్ట్ ద పోలీస్, నాట్ అగేన్స్ట్ ద జ్యుడిషియరీ, నాట్ అగేన్స్ట్ ద పొలిటీషియన్. ఈ సిచ్యువేషన్ కాదు, ఈ పరిస్థితి మీద మేము నిస్సహాయం కాదు అని చెప్పడానికి ప్రొటెస్ట్ చేస్తారు. హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ద పీపుల్ ఆర్ ఫైటింగ్ ఇన్ వెస్ట్ బెంగాల్. ఆమె తుమార్ సంగే ఆచి. ఈ మన కోల్కతా జూనియర్ డాక్టర్ ఇన్సిడెంట్ మీద అసలు ఇంపాక్ట్ ఏముంది, అసలు ఎవరి మీద కనపడుతుంది, మీరేం చెప్తారు? ఇది ఏంటంటేనండి, దిస్ ఇన్సిడెంట్ ఈజ్ నాట్ ఎన్ ఐసోలేటెడ్ ఇన్సిడెంట్. ఒక చోట ఒక డాక్టర్ కొట్టారు, చంపారు, మర్డర్ చేశారు, అది ఇంపార్టెంట్ కాదు. ఇక్కడ ఏమైంది, దీని ఇంపాక్ట్ ఎలాగుంటుంది? ఇట్ ఈస్ ఇంపాక్టెడ్ ద హోల్ సొసైటీ. ది కాన్షియస్, కలెక్టివ్ కాన్షియస్ ఆఫ్ ద పాపులేషన్ ఈస్ అవేకెండ్ బై ది రియాక్టివ్ యాక్షన్ ఆఫ్ ది డాక్టర్స్. హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ద డాక్టర్స్. ఇనీషియల్ ఫేజుల్లో వీళ్ళు దీన్ని ఇంత చిన్నది కాదు, మేము వదలము, దీన్ని పట్టుకుంటాము అని వీళ్ళ మీద లాఠీచార్జ్ చేయడానికి వీళ్ళు ప్రొటెస్ట్ చేస్తుంటే వీళ్ళందరూ బ్యారికేడ్ చేసి వీళ్ళ మీద అత్యాచారాలు కూడా జరిగాయి డాక్టర్స్ మీద. వాటిలన్నింటినీ పట్టించుకోకుండా దీన్ని మీరు మమ్మల్ని భయపడితే మేము భయపడము, ఓకే అని, స్టిక్ ఈజ్ నాట్ ద ఆన్సర్ టు ఇట్ అని చెప్పి వీళ్ళ నుంచుని చేసిన దానివల్ల పబ్లిక్లో అందరికీ కలెక్టివ్ కాన్షియస్ ఆఫ్ ద పబ్లిక్ హ్యాస్ బీన్ అవేకెండ్. దిస్ కలెక్టివ్ కాన్షియస్ ఆఫ్ ద అండ్ విజ్డమ్ ఆఫ్ ద పీపుల్ ఏదైతే ఓపెన్ అయిందో, దీన్ని ఏ గవర్నమెంట్, ఏ బుల్లెట్స్, ఏ లాఠీలు చేయలేవు. దిస్ జనరలీ హ్యాపెన్స్ ఇన్ ఏ రెవల్యూషన్ లైక్ సిచ్యువేషన్. రష్యాలో బాల్షివిక్ రెవల్యూషన్ అయింది, చైనాలో రెవల్యూషన్ అయింది. ఇలా రెవల్యూషన్ అయిన స్టేజ్లో ఇలాంటివి కనపడతాయి. ఇక్కడ అగ్నిగుండం మనకు కనపడుతుంది, రగులుతున్న అగ్నిగుండం. దీన్ని ఇమీడియట్గా డౌజ్ అంటే నీళ్లు పోసి ఆర్పకపోతే ఇది స్ప్రెడ్ అవుతుంది. ఇది నెంబర్ 1. నెంబర్ 2, ఒక నిమిషం కోసం చూడండి ఇంపాక్ట్ ఏంటి. ఒక డాక్టర్ ఉన్నారు, వాళ్ళ బ్యాచ్మేట్స్ అందరూ ఇంపాక్టెడ్. అయ్యే బాబోయ్, ఇవాళ ఈ అమ్మాయికి అయింది, రేపు నేను. సో అది సెల్ఫిష్నెస్ నుంచే అనుకోండి, కానీ ఆమెకు న్యాయం కావాలి. సో దట్ ఐఎమ్ నాట్ ఏ విక్టిమ్ అగైన్. ఆమెకు న్యాయం కావాలని అందరూ అడుగుతున్నారు. ఎందుకు అంటే నన్ను రేపు నేను ఆ ఉద్యోగంలో కూర్చోవాలి, ఆ కుర్చీలో కూర్చోవాలి. ఇది నెంబర్ 2. నెంబర్ 3 ఏమైందంటే, ఆ కాలేజ్లో మిగిలిన స్టాఫ్ అందరూ కూడా జాయిన్ అయిపోయారు ఆర్జీకర్ వాళ్ళు. తర్వాత ఏమైంది, అన్ని మెడికల్ కాలేజెస్ వచ్చేసాయి. అరే మీరు డాక్టర్తో నేను సింపతి ఎంపతి చూపిద్దామని చెప్పి వచ్చారు. దీని తర్వాత ఏమైందంటే, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, పబ్లిక్ స్పాంటేనియస్గా ముందుకు వచ్చేసారు. రిమెంబర్ ఫర్ 1 minute. అయితే దీంట్లో ఏంటంటే, ఏ తల్లైనా సరే, ఇప్పుడు మా పిల్లగాని డాక్టర్ అయి ఉంటే నేను మెడికల్ కాలేజ్ ఇప్పుడు నైట్ డ్యూటీ పంపగలనా? నేను డాక్టర్ అయినా, మీరు డాక్టర్ కాకపోయినా కూడా మీ పిల్ల ఇప్పుడు నైట్ డ్యూటీ డాక్టర్గా నైట్ డ్యూటీ పంపిద్దామంటే మీరు పంపిస్తారా? సో ఎవ్రీబడి విజువలైజెస్ దట్. అందరికీ ఇది కనపడుతూ ఉంటుంది. ఇట్స్ సచ్ ఎన్ హొరెండస్ ఇన్సిడెంట్, ఇంత హారిబుల్. ఇది బార్బెరిక్ ఇన్సిడెంట్ అంటారు, బార్బెరిజం అంటారు, అమానుషత్వం, దానవత్వం ఇది. అలాంటి దానికి ఎంత భయపడ్డారంటే, బట్ పీపుల్ ఆర్ రియాక్టింగ్. దిస్ ఈజ్ ద రియాక్షన్ ఆఫ్ ద పీపుల్, పబ్లిక్లోంచి వస్తుందన్నమాట. దీని ఏంటంటేనండి, మనం ఇప్పుడు ఒక నిమిషం కోసము ఇంపాక్ట్ నెక్స్ట్ ఏమైందంటే, ముందు కాలేజ్ అయింది,
ఓన్ కాలేజ్, తర్వాత మెడికల్ కాలేజ్ అన్నీ వచ్చాయి. డాక్టర్ ప్రొఫెషన్ అంతా వచ్చేసింది, అవును. డాక్టర్ రిలేటివ్స్ అందరూ వచ్చారు. కానీ అక్కడ దాకా ఈజ్ అ క్లోజ్ సర్కిట్, చిన్నదే అప్పటికి. కానీ ఎప్పుడైతే గోడ దాటిందంటే, ఇది ఎప్పుడు దాటిందంటే, లిమిట్స్ దాటిందంటే కలకత్తా అంతా వచ్చేసింది, స్టేట్ అంతా అయిపోయింది. ఇంటర్నేషనల్గా ఎన్ని సిటీస్లోంచి ఫోటోలు వస్తున్నాయి మనకి వీడియోలో, అంతా జరుగుతుంది. అంటే కాన్షియస్ అవేక్ అయింది. పీపుల్ హ్యావ్ రిఫ్యూజ్ టు యాక్సెప్ట్ ద స్టేటస్ కో. ఇవాళ నువ్వు న్యాయం జరిగింది, జరుగుతోంది, నువ్వు ఉద్యోగంకి వెళ్ళు, నువ్వు కాదు, మేము న్యాయం చేసేస్తున్నాం, నోబడీ ఈజ్ యాక్సెప్టింగ్ దిస్. అయితే ఇప్పుడు ఇందులో ఇంకో చిన్న క్వశ్చన్ చెప్తా. మీరు ఒక పోలీస్ ఆఫీసర్, మీ పాప డాక్టర్, మీరు డాక్టర్లందరినీ కొడుతున్నారు పొద్దున్నంతా, సాయంకాలం మీ పాపనేమో మెడికల్ కాలేజీకి పంపించాలి, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, లేదా హౌస్ సర్జన్, లేదు ప్రాక్టీస్ చేయడానికి వెళ్ళాలి. అంటే మీ మనసులో ఏం జరుగుతోంది? భయం ఉంటుంది. సెకండ్, ఒక పొలిటీషియన్స్ వాళ్ళ పిల్లలు ఎవరు డాక్టర్లు లేరా? ఎందుకుంటారు? ఉంటారు, ఉన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు 200 మంది ఎమ్మెల్యేలు ఉంటే 20 మంది డాక్టర్లు ఉంటారు అందులో. సో ఏమంటే డెఫినెట్గా 10% వేసుకుంటే కూడా. సో పోలీస్ వాళ్ళది ఏమైంది? ఎమ్మెల్యేలు తల్లి పిల్లలు, పొలిటీషియన్స్ పిల్లలు, ఎవరు డాక్టర్ ఉన్నవాళ్ళు. ఇంకో చాలా ఇంపార్టెంట్ థింగ్, లాయర్లు ఉన్నారు వెస్ట్ బెంగాల్లో. స్టేట్ అంతట్లో, ఇండియా అంతట్లో 12-15 లక్షల మంది ఉంటారు లాయర్స్. 15 లక్షల లాయర్స్, అందులో 1,00,000 మంది అయినా సరే మీకు 10,000 మంది అయినా వాళ్ళ పిల్లలు డాక్టర్లు ఉంటారు. వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఇట్ ఈస్ అవేకెండ్ ఎవ్రీబడి, అందరినీ లేపింది. జడ్జెస్ ఉన్నారు, జడ్జెస్ పిల్లలు లేరా డాక్టర్స్? ప్రతి ఒక్క ఇట్ ఈస్ ఇంపాక్టెడ్ ఎవ్రీ సెగ్మెంట్ ఆఫ్ ద సొసైటీ. దట్ ఈస్ వై ద కలెక్టివ్ కాన్షియస్ హెస్ ఇవాల్వ్డ్. అందరికీ బయటకు వచ్చి రిఫ్యూజ్ టు యాక్సెప్ట్ వాట్ ఈస్ హ్యాపెండ్ అండ్ దే ఆర్ ఫైటింగ్ అగేన్స్ట్ దిస్. This is the situation and everybody has to understand. దీన్ని మనం పోస్ట్పోన్ చేయలేము. దీనికి పర్మనెంట్ సొల్యూషన్, పక్కా సొల్యూషన్, గ్యారంటీడ్ సొల్యూషన్ తీస్తే అందరూ ఎవరి పనిలోకి వాళ్ళు వెళ్తారు. యూ హ్యావ్ టు పుట్ ఎన్ ఎండ్ టు ద ట్రామా. ఇది ఒక ట్రామా. యూ హ్యావ్ టు పుట్ ఏ క్లోజింగ్ సెరమనీ టు దిస్ ట్రామా. అది వచ్చేదాకా క్లోజర్ ఆఫ్ ద ఈవెంట్, చైన్ ఆఫ్ ఈవెంట్స్ అయిపోయి దీని అంతటికీ ఒక క్లోజర్, ముగింపు అనేది ఫైనల్గా ఇస్తే అప్పుడు మా పబ్లిక్ అంతా నార్మల్ అవుతారు. అదర్వైజ్ అందరు బ్రెయిన్స్ సూపర్ ఛార్జ్ అయి ఉన్నాయి, సూపర్ యాంగర్లో ఉన్నాయి, సూపర్ సిచ్యువేషన్లో ఉన్నాయి, ఏదైనా అవ్వచ్చు. ఇది వీ డోంట్ విష్ దట్ షుడ్ హ్యాపెన్. సో ఏంటి, జుడిషియరీయే కాదు, పోలీసే కాదు, గవర్నమెంటే కాదు, ఎమ్మెల్యేలే కాదు, ఏంటంటే అడ్మినిస్ట్రేటివ్ పోస్ట్లో ఎవరు రెస్పాన్సిబుల్ పోస్ట్ వీళ్ళందరూ ఉన్నారు. టు ఎన్ష్యూర్ దట్ దీస్ థింగ్స్ డోంట్ proceed beyond a limit. I request all those people to act and see that this situation is normalized. So ఇది ఏంటంటేనండి, దీనికి ఒకటే సింగిల్ లైన్లో చెప్పాలి అంటే, పనిష్ ద గిల్టీ, ఫాస్ట్ ట్రాక్. ఎప్పుడో న్యాయం ఇస్తా అన్నది కోర్టులో తెలుసు, అందరికీ తెలుసు. జస్టిస్ డిలేడ్ ఇస్ జస్టిస్ డినైడ్, ఇవన్నీ నార్మల్ డైలాగులు. ఆ డైలాగులు కాదు ఇవాళ ఉన్నది. మాకు ఇన్స్టెంట్ జస్టిస్ కావాలి. ఇన్స్టెంట్ జస్టిస్ మా పుస్తకాల్లో లేదు, లా బుక్లో లేదంటే ఇవాళ నుంచి రాసుకోండి. ఇలాంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ డీల్ చేయడానికి పోలీస్లో కూడా ఒక బ్రాంచ్ ఉండాలి, జ్యుడిషియరీలో కూడా ఉండాలి, పొలిటిక్స్లో కూడా ఉండాలి. క్రియేట్ ఐ వింగ్, లెట్ దెర్ బి సంథింగ్ న్యూ. జ్యుడిషియరీలో ఇలాంటి ఎమర్జెన్సీ వచ్చిందంటే జడ్జి గారే డైరెక్ట్గా హాస్పిటల్కి వచ్చేసి కూర్చుని అక్కడ రాసి వెళ్తారు. డయింగ్ డిక్లరేషన్ లేదా అండి? డయింగ్ డిక్లరేషన్లో జడ్జి గారు వచ్చి మన హాస్పిటల్కి వచ్చి రాస్తారు. ఎవడో చచ్చిపోయేవాడు ఏదో నిజం చెప్తున్నాడు, అబద్ధం చెప్తున్నాడు, నిజం చెప్తున్నాడు అనుకుని మనం వెళ్ళినప్పుడు, సో ఇలాంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చినప్పుడు కూడా లెట్ జ్యుడిషియరీ ఇవాల్వ్ ఏ మెకానిజం టు డీల్ విత్ అన్ ఎమర్జెన్సీ. ఇన్ మాస్ పబ్లిక్ అందరినీ ఇన్వాల్వ్ చేస్తున్న సిచ్యువేషన్లో వస్తే ఇట్ విల్ బి హ్యాట్స్ ఆఫ్ టు ద జ్యుడిషియరీ. అందరూ జడ్జి గారికి జిందాబాద్, జడ్జి గారు జిందాబాద్ అని జ్యుడిషియరీని ప్రైజ్ చేయాలి. ఐఎమ్ వెయిటింగ్ టు సీ దట్ డే. బట్ ఇక్కడ ఏంటి అంటే మనకి కావాల్సింది ఎమర్జెన్సీ బేసిస్లో దీనికి సొల్యూషన్ చేయాలి. పనిష్ ద గిల్టీ స్విఫ్ట్లీ. ఇంకా చాలా గ్రేట్గా మీరు చేయాలంటే రివార్డ్ ద పీపుల్ హూ హ్యావ్ ఫాట్ ఫర్ దిస్. ఈ రెండు జరిగిన రోజు స్టాటస్ కో అండ్ విల్ గో ఆఫ్ అండ్ సిచ్యువేషన్ విల్ రిటర్న్ టు నార్మల్. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ద డే ఐఎమ్ సీయింగ్ ఫ్రమ్ హియర్. ఓ గంగా తుమి ఓ గంగా బోయిచో క్యానో ఒక పాట ఉందండి. విస్తీర్ణ దుపారే అసంఖ్య మానుసేర్ హాహాకార్ సునేవు ఓ గంగా తుమి గంగా బోయిచో క్యానో. రెండు వేపుల రెండు ఒడ్డుల్లో మనుషులు అరుపులు ఏడుస్తుంటే, రెండు వేపుల గొడవలు అయిపోయి కోలాహలం అవుతుంటే సైలెంట్గా ఎందుకు గంగా నువ్వు ఫ్లో అయ్యి వెళ్ళిపోతున్నావు? This is what the Ganga is asking. This is what the people of the Ganga is asking. I have also drank Ganga's water and I also asked the same question. Thank you very much. Thank you, sir. Thank you so much.